హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి బెంగాలీ కోటా శారీస్. బెంగాలీ అంటారు, బెనారస్ కోటా శారీస్ అనమాట. సో ఇవంతా స్టైల్ ఎలా ఉంటుందంటే మనకి జరీ కోటా స్టైల్, సేమ్ జరీ కోటా స్టైల్. అదేమో ప్యూర్ హ్యాండ్లూమ్, ఇది వచ్చేసి మనకి కొంచెం అదే మన సెమీ అనే చెప్పొచ్చు, కానీ సెమీ అట్లా ఉండదండి. కట్టుకున్నా కూడా చాలా యూనిక్ గానే ఉంటుంది. సో సూపర్ గా ఉంది. ఇప్పుడు శారీ ఎలా ఉంది చెప్పండి, మనకి ప్యూర్ సిల్క్ కోట ఎలా ఉంటుంది అలా ఉంది కదా, ఎంత చక్కగా ఉంది కూడా శారీ. సూపర్ గా ఉంది, హాయిగా లైట్ వెయిట్ అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇది కూడా ఇట్లా కొంచెం హ్యాండ్ కనిపిస్తుంది కదా, సింగిల్ వేసుకోలేము కాబట్టి అంటే ఎవరిష్టం వాళ్ళండి. సో ఇలా సెకండ్ వేసినా కూడా చాలా స్టైల్ గా ఉంటుంది అనమాట. చాలా యూనిక్ గా ఉంది. కలర్స్ కూడా డీసెంట్ కలర్స్ అనమాట. అంటే కొంతమంది ఆల్ ఓవర్లు అలా ఇష్టపడిన వాళ్ళకి ఓన్లీ సెల్ఫ్ బోర్డర్స్, వేరే థ్రెడ్ లేకుండా సెల్ఫ్ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి ఒక 5 పీసెస్ అంతే, 5 పీసెస్ ఉన్నట్టున్నాయండి. ఇవన్నీ కూడా మీకు బెనారస్ కోటా శారీస్ అంటారనమాట. ఇది నేను హ్యాండ్లూమ్ అని చెప్పానండి, కానీ సెమీ అని ఓ వెయిట్ ఉండటము అట్లా కాకుండా ఇప్పుడు అంతా ట్రెండ్ అనమాట. బాగా కొన్ని చిన్న ఫంక్షన్స్ వేసుకెళ్ళడానికి చాలా ఈజీ అండ్ క్యారీ, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది. మరి షాంపూ వాష్ చేసుకోవచ్చు, మరి గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పెట్టుకుంటే లైట్ గా కొంచెం లైట్ రివైవ్ లాగా లిక్విడ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగానే షాంపూ వాష్ చేసేసుకుని ఐరన్ చేయించుకోండి, చాలా నీట్ గా ఉంటుంది. ఎక్స్పెషల్లీ కొంచెం ఈ శారీస్ అండి, నిజం చెప్తున్నాను, పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ, లేదంటే నలుగు పెట్టేటప్పుడు కానీ, లేదంటే మంగళస్థానానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ పడ్డా కూడా శారీ క్లాత్ ఏం కాదు కాబట్టి. సో తక్కువ రేట్ లో మనకి చాలా యూనిక్ శారీ దొరికాయి అనమాట. సూపర్ గా ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో చేసామంటే అవన్నీ అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ మనకి ఇప్పుడు ట్రెండ్ నడుస్తూనే ఉంది కాబట్టి మళ్ళీ తెప్పించాను అనమాట. ఎందుకంటే చూడగానే ఒక జరీ కోట ఫీలింగ్ వస్తుంది మనకి, ఎక్కడ పిచ్చి ఫీలింగ్ అంటే సెమీ ఫీలింగ్ అలా లేకుండా యూనిక్ గా ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి మళ్ళీ తెప్పించాను. సో నాకు ఇంకా ఈ ప్రైజ్ ఇంకా నచ్చినాయి అనమాట. అది ఎక్కువ లేవు, ఇంకా నచ్చినాయి అన్నారని చెప్పి దయచేసి అందరూ ఇవి అడగద్దండి. ఎందుకంటే ఇలా ఆల్ ఓవర్ ఇష్టపడని వాళ్ళకి ఇలా సెల్ఫ్ పౌడర్ తెప్పించారు అనమాట. ఆల్ ఓవర్ లో నా దగ్గర చాలా వెళ్ళిపోయినాయి. ఇంతవరకు నేను ఇవి చూపించలేదు కదా, అసలు ఇవి మేము అసలు చూపించలేదంటండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చినాయి, నాకు బాగా నచ్చినాయి అనమాట. ఆల్ ఓవర్ ఏంటంటే పోయినసారి ఇవి రాలేదు, ఇవి వచ్చాయి. సో అందరు ఇలా ఎక్కువ ఇష్టపడ్డారు అనమాట. కానీ ఈ మోడల్ కూడా వచ్చాయి అని చెప్పేసి పంపించారు. సో కొంచెం పెద్దవాళ్ళు ఇలా ఆల్ ఓవర్లు అలా ఇష్టపడరు కాబట్టి ఇవైతే అనుకోండి సెల్ఫ్ బోర్డర్స్ చాలా నీట్ గా డీసెంట్ గా ఉన్నాయి అనమాట. సో షాంపూ వాష్ చేసేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. మన రేటుకి బయట రేటుకి అయితే 100% జెన్యున్ గా చెప్తున్నాను, మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ రోజు చెప్పినా మీకు బోర్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి రేట్ అయితే మీరు కంపేర్ చేసుకొని మీకు బాగా నచ్చితే బాగా పేస్టల్ షేడ్స్ చాలా చక్కగా ఉంటాయండి, ఎవరు మిస్ అవ్వద్దు. నెంబర్ 1 శారీ. ఇవి ఏంటంటే కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి నెంబర్స్ కూడా పెట్టేశాను. శనగపిండి ఎల్లో ఆల్ ఓవర్. నిజంగా అండి ఇవి చూస్తే లేదు మనకి జరీ కోట కట్టుకునే ఫీలింగ్ వస్తుంది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా మనం సపరేట్ బ్లౌజ్ కనుక ఏదైనా వేసుకుంటే అసలు ఇంకా చెప్పే పర్లేదండి. కట్టే స్టైల్లో కడితే సూపర్ గా ఉంటుంది శారీ. నెంబర్ 1 బాగుంది కదా, ఎంత డీసెంట్ గా ఉందో చూడండి మీరు. నెంబర్ 1 శారీ. ఇంకా శారీలో ఏమన్నా అసలు మెత్తగా ఉందండి శారీ, గుచ్చుకోవటము రఫ్ గా ఉండటం అలా కాకుండా, కానీ ఇవి పిచ్చి సెమీలో కూడా వచ్చాయండి. అదే పెద్ద ప్రాబ్లం అనమాట నాకు. అందుకే తక్కువ కొంచెం బడ్జెట్ లో తెప్పించాలి అంటే ప్రాబ్లం ఏంటంటే నిజంగా మీ అందరికి చూపించాలని నాకు ఉంటుంది, కానీ ఇవి ఏంటంటే ఆన్లైన్ మొత్తం ఇవి సెమీలో ఇంకా తక్కువ సెమీలో కూడా వచ్చేసాయి కాబట్టి ఫొటోస్ చూడటానికి అలాగే ఉండి రేటు మన మీద ఎక్కువ పెట్టాలనుకుంటే, కానీ క్లాత్ పట్టుకుంటే కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంది, చాలా చక్కగా ఉంది, యూనిక్ గా ఉంది. ఎక్కడ పిచ్చి షైనింగ్ కానీ, పిచ్చి మెరుపు కానీ, పిచ్చి రఫ్ గా కానీ లేదు, చాలా చక్కగా ఉంది. మీరు నన్ను నమ్మి తీసుకోవచ్చు అనమాట. ఫుల్ ఆల్ ఓవర్ జరీ శనగపిండిలోకి పీచ్ పింక్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది చిన్న ఫంక్షన్స్ కి చాలా చక్కగా ఉంటాయండి. ఏముంది అక్కడ, ఇది వచ్చేసి మనకి ప్రతి శారీకి బ్రొకెటే వస్తుందండి, ప్రతి శారీకి బ్రొకెట్ వస్తుంది అనమాట. ఇది మీరు వెయ్యండి, వేయకపోండి అంటే ఫ్రాంక్ చెప్తున్నా, నేనైతే వేసుకోలేను. నేను విడిగా ఏదన్నా బెనారసి చిన్న బుట్టి వచ్చిన బ్లౌజ్ అయితే వేస్తాను. కొంతమందికి బ్రొకెట్ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళకి ఈజీగా తీసుకోవచ్చు. లేదు ఒక చిన్న బేబీ ఉందనుకోండి, హ్యాపీగా ఒక 6 months బేబీ ఉంటే లంగా కూడా మన చిన్న బుడ్డి లంగా కూడా కుట్టించవచ్చు అనమాట. గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు మీరు చక్కగా.
సో మిస్ అవ్వకుండా చూడండి. మీకు బ్లౌజ్ కనుక ఇంకొక మంచి మంచి ఇట్లా ఈ పింక్ ఉందనుకోండి, ఈ పింక్ చిన్న చిన్న బుట్టి బ్లౌజ్ కనుక బెనారస్ లో వేసుకుంటే అసలు శారీస్ తక్కువ రేట్ అని కూడా చెప్పగలం మనం. శారీ కాస్ట్ వచ్చేసి మీకు చెప్పేస్తున్నాను. మనం లాస్ట్ టైము 2500 పెట్టాము, వెళ్ళిపోయినాయి. కానీ ఈ రోజు నేను ఎందుకు పెడుతున్నానంటే అది కూడా మీకు చెప్తాను. బిలేటెడ్ గా ఉమెన్స్ డే కదా, నిన్ననే కదా ఉమెన్స్ డే, నిన్నే కదండి. నిన్న నేను చాలా మంది వెయిట్ చేశారు, నేను ఏమన్నా బడ్జెట్ లో బడ్జెట్ లో కానీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో కానీ పెడతారేమోనని చాలా మంది మెసేజ్ చేశారు. సో నిన్న పెట్టలేకపోయినందుకు ఈ రోజు పెడుతున్నా వాళ్ళందరి కోసం. ఎందుకంటే 2500 పెట్టిన శారీస్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి 2190 రూపీస్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలి కాబట్టి నేను హై బడ్జెట్ పెట్టాను, ఈ రోజు లో బడ్జెట్ పెడుతున్నాను అనమాట. సో ఈక్వల్ 1 డేనే కదండి లేట్ అయింది. సో ఎవరైనా కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నిన్న మాత్రం మంచి రెస్పాన్స్ అనమాట. ఎందుకంటే అసలు ఆ రేట్లు ఎక్కడ రావు కూడా. చాలా మంది బొటిక్స్ వాళ్ళు కూడా నన్ను చాలా మంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రాంక్ చెప్తున్నాను, సూపర్ గా ఉన్నాయి. డిస్పాచ్ అనేది మాత్రం ప్యాకింగ్ కూడా చేసేసాము. కాకపోతే ఈరోజు సండే కాబట్టి రేపు మీకు డిస్పాచ్ చేసి ట్రాక్ నెంబర్ పెడతాం, మీరు ఎవరు కంగారు పడదు. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, చక్కగా మంచి బేబీ పింక్ అనమాట. ఇట్లా చూపించేస్తాను, ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఫోల్డింగ్ మొత్తం ఊడిపోతుందంట. మంచి బేబీ పింక్, అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ కలర్ క్లోజ్ చేయండి అబ్బా, సూపర్. నెంబర్ 2 పళ్ళు వచ్చేసి ఈ కలర్, అండ్ బ్లౌజ్ కూడా సేమ్. మీకు పళ్ళు ఏదొస్తుందో బ్రోకెట్, బ్లౌజ్ కూడా అదే వస్తుందండి. సో నెంబర్ 2 నెంబర్ అనమాట. క్లాత్ కూడా మెత్తగా బాగుందండి. ఆల్ ఓవర్ లో కూడా ఈ జరీ అంతా కూడా చక్కగా యాంటిక్ జరీ కాబట్టి నీట్ గా ఉంది. సో నెంబర్ 2. సెకండ్ నెంబర్ 2190 రూపీస్. మన విజయలక్ష్మి మీకు ఇస్తుంది కాబట్టి, మన ఛానల్ నుంచి మీకు ఎప్పుడు డిఫరెన్స్ చూపించాలి కాబట్టి, అది కూడా రిలేటెడ్ గా ఉమెన్స్ డే అనుకోండి. కొంచెం లేట్ అయినందుకు లెవెండర్ కలర్ కి మంచి లైలాక్ పింక్ బోర్డర్, మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్. సో ఫంక్షన్స్ కి వేసుకెళ్ళండి, ఎంత నీట్ గా ఉంటుందో. పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది అండ్ బ్లౌజ్ సేమ్. నెంబర్ 3. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 రమా గ్రీన్, దానికి వచ్చేసి ఎల్లో బార్డర్. నెక్స్ట్ రామా గ్రీన్ నెంబర్ 4. వీడియోలో కనిపిస్తాం ఇట్లా వస్తే. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రామా గ్రీన్, చాలా బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది రామా గ్రీన్. నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ లెవెండర్ కలర్ లో, పేస్టల్ షేడ్ లో లెవెండర్ కలర్. ఇది అన్ని కూడా యూనిక్ కలర్స్ అనేది, అన్ని డీసెంట్ కలర్స్. నెంబర్ 5. కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే బార్డర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. మీకు చెప్పాను కదా, ఈ బ్లౌజ్ హ్యాపీగా మన బేబీస్ కి లేదంటే గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వడానికి చక్క చిన్న లంగా, గుడ్డి లంగా వచ్చేసి స్టిచ్ చేయించి గిఫ్ట్ ఆగి ఇవ్వండి, సూపర్ గా ఉంటది. ఏది బ్రొకెట్ బ్లౌజ్ వేసుకొని వాళ్ళ సంగతి మాత్రమే చెప్తున్నాను. నెంబర్ 5. నెంబర్ 6. ఇవన్నీ కూడా మీకు క్లాత్ వచ్చేసి మొత్తం బెనారసీ మ్యానుఫ్యాక్చర్ అండి. దీన్ని బెనారసీ కోటా అంటారు. నెంబర్ 6 అనమాట. ఇది సీ గ్రీన్ ఏనా, అదే లైట్ ఒక పిస్తా గ్రీన్ అండి, లైట్ పిస్తా గ్రీన్, సేమ్ యాస్టిజ్ గానే కనిపిస్తుంది. నెంబర్ 6 అనమాట. ఫుల్ ఆల్ ఓవర్ అండ్ కింద మనకి ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో పళ్ళు, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ అన్ని లైట్ వెయిట్ అండి. నెంబర్ 7 సీ గ్రీన్, 2190 రూపీస్ అండి. ఇది చూడండి కాంబో ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది రీసెంట్ గా. ఓకే, మీకు సేమ్ యాక్టివ్ గానే కనిపిస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 7 2190 రూపీస్ బెనారసీ కోటా శారీస్ అనమాట. నెక్స్ట్ చూడండి అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. ఆ రఫ్ క్లాత్ తీసుకొచ్చి ఆన్లైన్ మొత్తం పెడతారు, వీటికి వాటికి సంబంధం లేకుండా ఆ రేట్స్ ఈ రేట్స్ అని అడుగుతారు. ఫొటోస్ చూసేమో మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. అందుకే కొంచెం లో బడ్జెట్ లో తేవాలంటే కొంచెం భయం వేస్తుంటది అనమాట. చూడండి
ఎంత బాగుంది అసలు. జరీ కోటకి మాత్రమన్నా మీకు అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంత చక్కగా ఉంది, స్మూత్ ఫినిషింగ్ అన్నమాట. మనకి ఆల్ ఓవర్ జరీ కూడా అంత యాంటిక్ కాబట్టి, యాంటిక్ సిల్వర్ కాబట్టి చాలా బాగుంది. క్రాస్ డిజైన్. ఇదే మనకి ప్యూర్ జరీ కోటలో 30,000 వెళ్ళిపోవచ్చు. నెంబర్ 8 బేబీ పింక్ అండ్ పళ్ళు యాంటిక్ సిల్వర్ అండ్ బ్లౌజ్. ఓకే, నెంబర్ 8. నెంబర్ 9 పింక్. సేమ్ పీసా? అది వేరే, అది కొంచెం లైట్ ఉంది, ఇది కొంచెం థిక్ ఉంది. వేరు కాదు, కొంచెం బ్రైట్ ఉంది. క్రాస్ డిజైన్స్ అనమాట. ఆ క్రాస్ డిజైన్ లో కూడా మన థ్రెడ్ వీవింగ్ కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది. సూపర్ గా ఉంది. నెంబర్ 9 పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది. నెంబర్ 9 మన ఫాలోవర్స్ అందరికి చక్కగా ఈ రోజు అన్ని కూడా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో పెడుతున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సీ గ్రీన్ అనండి, సింతాల్ ఫోక్ కలర్ అనండి, ఏదైనా అనొచ్చు. కానీ యాస్టీస్ గా లక్స్ గ్రీన్, మర్చిపోయా, లక్స్ గ్రీన్. నెంబర్ 10 క్రాస్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ మనకి జరీకోట లాగా ఉంది. కింద వచ్చేసి మునియా కూడా ఉందండి. నెంబర్ 10 అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 10 ఇంతవరకు ఒక మోడల్. ఇదన్నీ కూడా ఆల్ ఓవర్ అనమాట. అసలు కొంతమందికి ఆల్ ఓవర్ ఇష్టపడిన వాళ్ళకి చూపిస్తున్నాను. లైట్ కనకాంబరం షేడ్ లో పైతాని బోర్డర్. ఏ మాత్రం అస్సలు చూడండి, కనకాంబరం కలర్ పైతాని బోర్డర్ చూడండి. కిందంతా వివింగ్ చూడండి. పెట్టావా? నెంబర్ 11 పళ్ళు అండ్ బ్లౌజ్. పళ్ళు ఏదొస్తుందో మీకు బ్లౌజ్ కూడా సేమ్ అండి. 2190 రూపీస్ అండి. ఓకే, నెంబర్ 11. ఇది కలర్ చూసుకోండి ఒకసారి మీరు. సేమ్ కనపడుతుంది, సేమ్ అయితే కనిపిస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం షేడ్. అది కనకాంబరం కాదనుకుంటారు, ఇది ఒక లైట్ పింక్, పీచ్ పింక్ లాగా, ఆనియన్ పింక్ అండి, సారీ ఆనియన్ పింక్. ఇది నెంబర్ 11 ఆనియన్ పింక్. ఇది వచ్చేసి మాత్రం 100% కనకాంబరం కలర్. సేమ్ కనిపిస్తుందిగా. నువ్వు డౌట్ గా చూస్తే మళ్ళీ నాకు డౌట్లు వస్తాయి ఇక్కడ లేని అని. కలర్ మళ్ళీ అసలే నేను చెప్పడం చేత కదా అంటున్నారు అందరూ. కనకాంబరం కలర్ పైతాని బోర్డర్, బోర్డ్ డిజైన్ పైతాని బోర్డర్, అంతా థ్రెడ్ వీవింగ్ అనమాట. అండ్ బుట్టి మొత్తం యాంటిక్ జరీతో వస్తుంది. నెంబర్ 12 అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. 6 months బేబీకి హ్యాపీగా చిన్న లంగా వచ్చేస్తుంది మనకి. నెంబర్ 13 లెవెండర్ కలర్. మీరు గిఫ్ట్ గా ఎవరికైనా ఇవ్వాలి అన్నా, మన పెళ్లిళ్ళకి, పెట్టుబడులకైనా సరే, దేనికైనా కూడా మంచిగా యూజ్ అయ్యే శారీస్ ఇవి. నలగటం ఉండదు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకోండి, శారీ అసలు నలగదు అనమాట. షాంపూ వాష్ చేసేసుకోవచ్చు. మీరు ఎటువంటి డ్రై వాష్ ఇచ్చే పని లేదు. చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూజ్ అవుతుంది. చక్కగా మన ఫెస్టివల్స్ కి వేసుకోవచ్చు, లేదంటే గెట్ టుగెదర్స్ కి వేసుకెళ్ళచ్చు, కిట్టి పార్టీస్ కి వేసుకెళ్ళచ్చు, లాంగ్ టూర్లకి వేసుకెళ్ళచ్చు. ఎందుకంటే బోర్డర్ శారీస్ ఉన్నాయి కాబట్టి టెంపుల్ కి అట్లా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ లెవెండర్ షేడ్ అండి. మన వంగ పూత కలర్ అంటారు కదా, అదనమాట. గుర్తొచ్చింది సడన్ గా. నెంబర్ 13. కానీ కలర్ అయితే మీకు యాస్టేజ్ గా కనిపిస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. 13 నెంబర్. ఇది వచ్చేసి నెంబర్ 14 శనగపిండి ఎల్లో. ఇది నెంబర్ 14 బాగుంది. దీనికి అనుకోండి మంచి పింక్ బ్లౌజ్ ఏంటి, అసలు ఎంత బాగుంటుందో. పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 14 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, ఒక కనకాంబరం పింక్. ఇది ఒక మోడల్ అనమాట, బోర్డ్ డిజైన్ లో. ఇది ఒక పైతాని స్టైల్. పేపర్ ఉంది కాబట్టి ఈ సౌండ్ వస్తుంది. ఇది అసలు వెయిటే లేదండి. మీకు 150 and 200 grams బిలోనే వచ్చేస్తుంది అనమాట. వెయిట్ రాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. కొంచెం ట్రాన్స్పరెంట్ ఇబ్బంది లేదు మాకు అనుకునే వాళ్ళు ఇలా సెకండ్ స్టెప్ వేసుకొని ఎంత ఏజ్ వాడైనా వేసుకోవచ్చు అనమాట. నెంబర్ 15 పైతాని బోర్డర్, కింద కూడా మునియా బోర్డర్ అనమాట. కనకాంబరం షేడ్ అండ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. నెంబర్ 16
ఇది నెంబర్ 16 పింక్ కలర్, బేబీ పింక్ లాగా ఉంది. చక్కగా పైతాని బోర్డర్ అండ్ మునియా జరీ బోర్డర్, పళ్ళు గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్. మీకు కింద పైపింగ్ ఏది ఉంటే అది సిల్వర్ మిక్స్ అయి వస్తుందండి. నెంబర్ 16. నెంబర్ 17 లెవెండర్ కలర్. ఏసీ వేసిన వేస్ట్ ఏం మార్చారో అర్థం కాదు. లెవెండర్ కలర్ కి మునియా బోర్డర్ సిల్వర్ అన్నమాట. నెంబర్ 17 అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 17. నెక్స్ట్ మన సంగీత్ ఫంక్షన్స్ కి అట్లా యూజ్ అవడానికి అసలు దీని మీద ఒక మంచి మల్టీ కలర్ బ్లౌజ్ అయింది. ఎంత బాగుంటుందో అసలు ఆ రేట్ ఎవరు పెట్టా అని ఆశ్చర్యపోతారు కూడా వేసుకునే వాళ్ళు. అంత బాగుందనమాట. మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది అనమాట. అండ్ క్రీమ్ కలర్ పింక్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా. ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అనుకోండి, ఇట్లా హై నెక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే దీని డిజైన్ ఇది పైతా చూపించావా లక్ష్మి, మర్చిపోయాను నీకు ఇంకో విషయం, నీకు ఇప్పుడే చెప్తున్నా. నువ్వు సరిగ్గా జూమ్ అయితే చేయట్లా, అందరు నాకు కంప్లైంట్ చేస్తున్నారు. మేడం జూమ్ చేసి నువ్వు ఊరికి నేను నొక్కాను కదా అనుకోవద్దు, నువ్వు ఎటో చూడొద్దు, జూమ్ చేసి చూపించు.